ఒక్క మాట ఒక తూటాతో సమానమంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య. చాలా కాలం తర్వాత ప్రాంతీయ విద్వేషాలు గుర్తుకొచ్చే విధంగా పొలిటికల్ హీట్ ఎందుకు పెరిగింది? పొలిటికల్ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు ప్రయత్నం ఇష్యూతో మొదలైన ఈ రగడ చిలికి చిలికి గాలివానలా ఎందుకు మారుతుంది? ఈ కమెంట్స్ ఓ పార్టీకి జీవం పోస్తాయని కొందరంటుంటే ప్రాంతీయ వైషమ్యాలు ముదిరే ఛాన్స్ ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. చలిమంటల్లో చేతులు కాచుకున్నట్లుగా ఉందన్న ఆరోపణలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు మ్యాటర్ సద్దు మణిగింది. కాంగ్రెస్ తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్ను ఒక్కసారిగా షేక్ చేస్తున్నాయి. సామెల్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బొప్పరోడు అని పేరేం పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడిగా ఎనాలిసిస్ట్గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి, హైదరాబాద్ జూబిలీస్లో నీ అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఆందోళన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు, కానీ వరుస వచ్చారు. బతకనికి వచ్చారు, బతకనట్టు ఉండాలి, కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అంతే రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు. శాసనాల్లో తెలంగాణ పదమే లేదన్నట్టుగా కామెంట్ చేశారు ఆ పార్టీ తెలంగాణ నేత నర్సయ్య. అసలు ఎందుకు జరుగుతోంది? ఒకసారి నర్సయ్య ఏమన్నారో కూడా చూద్దాం. తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఈ తెలంగాణ అనే పదము ఇక మరో నేత రేవంత్ను టార్గెట్ చేస్తూ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడని సెటైరికల్ కమెంట్ చేసేశారు. జోస్న ఏమన్నారో కూడా చూద్దాం. తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలుగా ఇందాక పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా, బక్కన్ నరసింహల్ గారు చెప్పినట్టుగా 22 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా సరే పసుపు జెండాని గుండె నిండా పెట్టుకొని ప్రజల కోసం అనుక్షణం కష్టించి పోరాడి కలబడి నిలబడి పనిచేసేటువంటి వాడే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారంటే ఆయన పేరు వింటేనే మా రోమాలు నిక్కబడుస్తాయి. ఆయన పక్కన నిలబడి ఒక ఫోటో దిగాము అని అంటే డన్, దిస్ ఇస్ వాట్ వి హావ్ సక్సీడెడ్ ఇన్ అవర్ లైఫ్ అని అనిపిస్తుంది. అలాంటి నాయకుడి దిశానిర్దేశం తెలంగాణకు కావాలి. నారా లోకేష్ గారు లాంటి ఒక డైనమిక్ థాట్ ప్రాసెస్ తెలంగాణకు కావాలి. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు కావాలి. తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఇవాళ రోజున తెలంగాణకు కావాలి. సార్, తెలంగాణ నీడ్స్ టీడీపీ బ్యాక్ అగైన్. యు ఆర్ ది కమ్బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ సార్, అండ్ తెలంగాణ టుడే నీడ్స్ ది కమ్బ్యాక్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇన్ అ వెరీ లార్జ్, స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ వేస్. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ సార్. మళ్లీ ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరిగిపోతాయా? తెలంగాణకు ఏపీ పోలీసులు వచ్చారా? పోలీసులు రాకున్నా ఎందుకు అంతలా ప్రచారం సాగింది? ఏపీ ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది? సామెల్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందా? ఏపీ వాళ్లపై సామెల్ ఎందుకు ఈ కమెంట్స్ చేయాల్సి వచ్చింది? సామెల్ కమెంట్స్ని వెనక్కు తీసుకుంటారా? బేషరతుగా క్షమాపణలు చెబుతారా? ఇది ఎక్కడి వరకు వెళ్లబోతుంది? ఎలా చల్లారుతోంది? ప్రధాన పార్టీల వర్షన్ ఏంటి? తెలంగాణలో పూర్వ వైభవానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందా? అటు బక్కని ఇటు తిరునగరి జోస్న వ్యాఖ్యలు అందుకేనా? వాళ్ల మాటల్ని కొట్టిపారేయని టీడీపీ నాయకత్వం దేనికి సంకేతం? బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదు? సామెల్ మాటల్ని కాంగ్రెస్కు మాత్రమే సంబంధం అనుకుంటున్నారా?
ఇదంతా రాజకీయంలో భాగమా? ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమా? ఏం జరుగుతోంది? రాజకీయ నాయకులన్నాక మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఈరోజు ఐ న్యూస్ ఈ డిబేట్ చేపట్టింది కూడా రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి విభేదాలు ఉండకూడదు, వ్యక్తుల మధ్య మాట్లాడే మాటలు ప్రాంతాలకు ఆపాదించకూడదు, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. అలా చూపించాలంటే నాయకులే అందుకు ఆదర్శంగా నిలబడాలి. ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా రాజకీయం చేయొచ్చు, ఎక్కడైనా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు నిలబడే వాళ్ళు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకు నాయకులు ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? సమస్యలే లేవా? తెలంగాణలో ప్రజా సమస్యలు లేవా? ఆంధ్రాలో ప్రజా సమస్యలు లేవా? నాయకులు ఎందుకు ప్రజా సమస్యలపై మాట్లాడట్లేదు? జంజీ లాంటి యువతరం ప్రశ్నిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడండి, మా సమస్యలను ఎలుగెత్తి చెప్పే నాయకులకే మా మద్దతు ఉంటుందని చెబుతున్న నాయకులు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? ఈ మాటల వెనక ఎటువంటి రాజకీయ మర్మాలున్నాయి? వీటన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది ఐ న్యూస్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈ డిబేట్లో మనతో మాట్లాడేందుకు మిట్టా పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నుమాన్ గారు, ఏఐసిసి అధికార ప్రతినిధి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. టీవీ రామారావు గారు, మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో జాయిన్ అయిపోయారు. వంశీ భరద్వాజ్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. గాదె వెంకటేశ్వరరావు గారు, జనసేన అధికార ప్రతినిధి మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర గారు నమస్కారం. నమస్తే. ఏంటి సార్, ప్రజా సమస్యలే లేవా? డైరెక్ట్ పాయింట్కే వచ్చేస్తున్నాం. ప్రజా సమస్యలే లేవన్నట్టుగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మాట చాలా పొదుపుగా మాట్లాడాలంటారు. అందులోనూ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఎంతో మందిపై ప్రభావం చూపిస్తాయి. అటువంటి నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు, బాధ్యతను విస్మరించి మాట్లాడుతున్నారా? రాజకీయ చదరంగంలో భాగమవుతున్నాయా? ప్రజలు ఏం మాట్లాడినా హర్షిస్తారన్న విధంగా ఉంటున్నాయా? ఎందుకు అసలు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? డెఫినెట్లీ మీరు అన్నట్టుగా వీళ్ళంతా రాజకీయ నాయకులు అనేవాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా రాజకీయంగానే ఉంటారండి. ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు ప్రజలకు సేవ చేసే పద్ధతిలో ఉంటారు. కానీ రాజకీయ నాయకులు ముసుగులో పేరు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళతోనే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ ఇన్స్టెంట్ గా వస్తారు, ఏదో పదవి వస్తే ఏదో ఒకటి సంపాదించుకొచ్చిన ఆలోచనతో వచ్చిన వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు. కానీ వాస్తవంగా ప్రజల్లో ఉండి ప్రజలకు ఏదైనా సేవ చేద్దాం అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు. అంతేగాని ప్రజల గురించి కాకుండా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడారు ఎక్కడో కూడా. మీ పార్టీ నాయకుడు కూడా మీటింగ్లో చెప్తూ ఉన్నారు. సో ఎలా ప్రజలతో మమేకం అవ్వాలి, ఎలా ప్రజల గురించి మనం ఆలోచించాలి, ఏ విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణే క్లియర్గా చెప్తూ ఉన్నారు. అండ్ ఆ అంశం గురించి, ప్రొఫెసర్ నాగేశ్వర అంశం గురించి కూడా ఆయన క్లియర్గా చెప్పారు. సరే, ఏం జరిగిందో ఏంటో మనం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం, మనకు చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదామంటే ఆ అంశాలను గురించి మాట్లాడకుండా ఎందుకు ఈ అంశాలను తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు? ప్రజలకు అసలు ఎటువంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? నుంచి మేము పాజిటివ్ గా ఉన్నామండి. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున మేము ఆ రోజున ఆయన మాట్లాడాడు, దాని మీద మేము ఇది కరెక్ట్ కాదని చెప్పాము. ఇక్కడ గుంటూరులో నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని చాలా గౌరవంగా మాట్లాడాం. గౌరవంగా మాట్లాడి విశ్లేషణ చెప్పాను నేను. పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్ర మనోహర్ గారు కలిసి ఢిల్లీ వెళ్ళటం అనే సందర్భం 2023లో జరిగింది తప్పితే ఎలక్షన్ జరిగిన తర్వాత జరగలేదు. మరి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఆయన విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఆయన విత్డ్రా చేసుకుంటే మంచిది. ఆల్రెడీ మాదండ్ల మనోహర్ గారు కూడా కోరున్నారు, విత్డ్రా చేసుకుంటే మంచిది అని చెప్పే మాట్లాడాము. సాయంత్రానికి ఆయన విత్డ్రా చేసుకున్నారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మళ్ళీ ఈవినింగ్ వేరే డిబేట్ నన్ను పిలిచాను, ఇదే చెప్పాను నేను. ఆల్రెడీ ఆయన విత్డ్రా అన్నారు, విత్డ్రా అన్న తర్వాత దాని గురించి క్వశ్చన్ లేదని దాని జోలికి వెళ్ళాం మేము. అంటే మేము ఆ విజ్ఞత ఉంటాం. ఎప్పుడు జనసేన ఎప్పుడు కూడా మేము ఎవరిని నోరెత్తి మేము అన్న సందర్భం ఎక్కడన్నా చూపించండి. మమ్మల్ని అన్న తర్వాత మేము రియాక్ట్ అవుతాం తప్పితే ఎవరిని కూడా మేము పరుష పదజాలంతో మాట్లాడము. ఎవరి గురించి మేము ఆలోచించాం. మేము ఆలోచించేది ప్రజల గురించి, మేము ఆలోచించేది రాష్ట్ర అభివృద్ధి గురించి. ఈ ఆలోచనలో ఉంటుంది మాకు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లోనే ఉంటుంది. మేము దిగువ స్థాయిలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం కూడా మేము ఎంతసేపు ఎన్ని సమస్యలు ఉన్నాయి. విభజనకు సంబంధించి హామీలు ఈ రోజు వరకు కూడా నెరవేరని పరిస్థితి. ఇద్దరు ఏకమయ్యి గలమెత్తాలి. మీరు గలమెత్తితే మీడియా మొత్తం మీకు సపోర్ట్ ఉంది. మీడియాగా మేము బాధ్యత తీసుకుంటాం. మీ వాయిస్ని ఇటు ప్రజలకు అటు ప్రభుత్వాలకు చేరవేద్దాం. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అని మేము చూస్తూ ఉంటుంటే ఎందుకు ఈ మాటలు? అంటే మేము ప్రజల తరపున మాట్లాడుతున్నాం, ప్రజా వాయిస్ను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రజలు ఏం రాజకీయ నాయకులు అంటే తిట్ల పురాణమేనా అని చర్చించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్పు రావాల్సిన అవసరం లేదా? వాస్తవంగా ఏమిటండి, మనకి దౌర్భాగ్యం ఏంటంటే
ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఒకప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం, ఇవాళ రెండు రాష్ట్రాలని, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఏమైందంటే దౌర్భాగ్యము కానీ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ప్రజా సంఘాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ప్రజా సంఘాలు ఉన్నంతకాలం ఈ సోకాల్ రాజకీయ నాయకులు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడైతే ప్రజా సంఘాలు అనేవి పోయినాయో ఈ రాజకీయ నాయకులు ముసుగులో వచ్చే వాళ్ళు ఏమనో పేటరేగిపోతున్నారు. ఈ మేధావులని చెప్పుకునే వాళ్ళు ఏమనో ఏ ఎండకా గొడుగులాగా ఏ ఛానల్లో కూర్చుంటే ఆ ఛానల్కి ఫేవర్ గా మాట్లాడేటట్టుగానే ఈ మేధావులు తయారైపోయారు. ఈ మేధావులు అనే వాళ్ళు కూడా కరెక్ట్ గా మాట్లాడే పద్ధతి పోయింది అసలు. సో ఎప్పుడైతే ఈ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ప్రతి ఒక్కడు మేధావని చెప్పుకునేవాడు కూడా ఎవడికోడికి మోసెత్తి నీళ్ళు దగ్గర పరిస్థితికి వచ్చేసింది. అలాంటి పరిస్థితులు రాబట్టే ఇవాళ ఇలాంటిది ఉంది. కానీ ప్రజలందరూ కూడా చిత్కరించుకున్నారు కానీ ఏం చేయలేని పరిస్థితి. ఒకప్పుడు ప్రజా సంఘాలు వీళ్ళకి అండగా ఉండేవి, ఇవాళ అది లేదు. ఇవాళ రైట్, ఫైనల్ గా జనసేన పార్టీగా కాసేపు పక్కన పెడితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ అంశాలు మీకు తెలుసు, ప్రాంతీయ అంశాలు మీకు తెలుసు, రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి వాతావరణం ఉండాలో తెలుసు. ఐ న్యూస్ వేదికగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, అండ్ రాజకీయ నాయకులకు కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా నేనేమంటానంటే పదే స్టేజ్ మీద మాట్లాడతాం కాదు, విడిపోయిన అన్నదమ్ముల్లా ఉందాం అని. స్టేజ్ మీద కాదు, అది స్టేజ్ కింద ఉండాలి. అది ఆ భావన ఇరుపక్కల ఉండాలి. మరి ఇవాళ ఏదో నేను అన్నాను ఉదయం కూడా, ఎవరో ఎమ్మెల్యే సంథింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడింది. నిజంగా ఆయన ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి మరి అక్కడ ఓట్లేసిన వాళ్ళు మనకు ఫీల్ అవుతున్నారు. కానీ నేనైతే ఇక్కడ నుంచి చాలా సిగ్గుపడుతున్నా. ఇలాంటి వాళ్ళ ఎమ్మెల్యే, ఇలాంటి వాళ్ళకి జనం ఓట్లేస్తుందని. అందుకని అది కాదు కావాల్సింది. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు కలిసి కూర్చోవాలి, కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు మేము మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర మాట్లాడుతున్నాడు. నాకు తెలియదండి, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఈ మధ్య కాలంలోనే టీటీడీ నుంచి దాదాపు 30 కోట్ల పైసలకు నిధులు అక్కడికి వచ్చినాయి. సార్ మనీల గురించి నిధుల గురించి కాదు సార్, ఎవరి భక్తి ప్రపత్తులు వాళ్ళకుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు నిధులు సమర్పిస్తున్నారు. దయచేసి దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగద్దు. సరే, మీరు చెప్పే అంశం కరెక్టే కావచ్చు, కానీ ఎక్కడా కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి సార్. కలిసి ఉందామనే దాన్ని చెప్తున్నా నేను. అందుకే నేను రాగట్లా. కలిసి ఉండాలంటే నాయకులు ఎట్లా ఉండాలనే కోసం చెప్తున్నా నేను. ఇవాళ కూడా మీరు అన్నట్టుగా విడిపోయినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, రావాల్సిన చాలా ఉన్నాయి. వీటి మీద కూర్చున్న పరిస్థితి లేకుండా తయారు చేస్తారు ఈ నాయకులు. ఎవడు స్వార్థం వాడిది, ఎవడు అనుకున్న విధంగా వాడు మాట్లాడుతారు చెప్తే మీరు నిధులు కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇచ్చామంటే తెలంగాణ వస్తే మొక్కులు చెల్లించుకుంటా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అటు తిరుమల దేవస్థానానికి కానీ కనకదుర్గమ్మకు కానీ ఆయన కూడా మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. వాటిని మనం ఆపాదించే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా అంటే మీరు చెప్పే సందేశం ఏదైతే ఉందో అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాంటి వాతావరణం ఉండాలని చెప్తున్నాను నేను. ఆపాదించాల్సుకోవాలి నేను. వాతావరణం ఉండాలని చెప్తున్నాను నేను, కోరుకుంటున్నాను. మేము వాళ్ళు ఎక్కడికి రావాలి, మేము అక్కడికి రావాలి, అందరూ కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తంగా సమైల్ చేసిన కమెంట్స్ అయితే ఇప్పుడు అగ్గి రాజేస్తున్నాయి. దీనికి సంబంధించి నుమాన్ గారు ఏంటి అసలు ఈ మాటలు ఏంటి? ఈ మాటలు మాట్లాడాలంటే కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. తెలంగాణలో ఆంధ్ర నేతల పెత్తనం ఏంటి? తెలంగాణ ఏమైనా ఆంధ్ర వారి జాగిరా? తెలంగాణకు బతకడానికి వచ్చి పెత్తనం చేస్తారా? తెలంగాణకు ఏంటి మీకు అసలు మీ పెత్తనం ఏంటి? మీరు అసలు తెలంగాణలో ఏంటి అన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. సో మాట్లాడచ్చు, రాజకీయంగా రకరకాల అంశాలు ఉంటాయి, అంశాల గురించి మాట్లాడచ్చు. కానీ ఏంటి, ఎవరు ఎక్కడ జీవించాలో, ఎవరు ఎక్కడ ఉండాలో కూడా ఒక విమర్శ వచ్చినప్పుడు విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఎలా చూస్తున్నారు సమైల్ కమెంట్స్ని? ఎందుకు ఈ కమెంట్స్ చేయాల్సి వచ్చింది? సో వీటిని ఖండిస్తారా? అంటే రోజులాగా మనం రాజకీయ అంశాలు మాట్లాడే పరిస్థితి కాదు. రెండు ప్రాంతాలకి సంబంధించి ఒక అంశం వచ్చినప్పుడు సో రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలు రాకుండా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక మంచి మెసేజ్ పంపిద్దామనే ఉద్దేశంతో ఐ న్యూస్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఏం చెప్తారు? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ as పెద్దలు పార్థసారథి గారు, ప్రసాద్ గారు అండ్ మిగతా మిత్రులు అండ్ ఆల్ ద ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై తెలంగాణ. వారు తెలంగాణ అంశం గురించి ముడిపడి ఉంది కాబట్టి నేను దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం చూసుకుంటే 2 మార్లు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వారు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా వారు గెలిచారండి. ఎక్కడ కూడా డబ్బులు పంచో మరోటో ప్రలోభాలకు గురి చేసో వారు గెలవలేదండి. దానితో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో వారు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారండి. ఈ రోజు వారు పేరు పొందినటువంటి ఒక అనలిస్ట్గా వారి యొక్క అభిప్రాయాలని వారు వేరియస్ ప్లాట్ఫామ్స్లో వారు షేర్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఒకవేళ అండ్ ఆల్సో చాలామందికి తెలియదు ఈ అంశము, వారు ఐఏఎస్ రిక్రూట్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. హీ గోస్ టు ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నాట్ ద ఐఏఎస్ ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళు కదండి. ర్యాంక్ వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ షార్ట్ లిస్ట్ అనేటువంటి వారికి ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళి మరీ వారు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు.
నా అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ వారి యొక్క ప్రొఫైల్ని చూసుకుని ఒక పార్టీ వారు చేసినటువంటి కామెంట్స్కి అనుగుణంగా వారి మెడలో ఒక కండువ వేసేసి వీరు పార్టీకి వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకరం. ఆర్టికల్ 19 ఏం చెప్తుందండి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ప్రతి ఒక్క భారత పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది. వారి యొక్క అభిప్రాయాలని వాక్ స్వాతంత్రం అని అంటారు. వారి యొక్క అభిప్రాయాలని షేర్ చేసుకోవడానికి రాజకీయ నాయకులకు ఎక్కువ ఉంటుంది, అవకాశం కల్పించిందా? ఆయన రాజకీయ నాయకుడు కాదు కదండి. ఇప్పుడు సామెల్ అక్కడికి వస్తాను. జస్ట్ 1-2 minutes. నేను వారు ఆ రకంగా వారు కమెంట్స్ చేసినప్పుడు ఒక పార్టీకి అంటగట్టినప్పుడు వారిని వచ్చేసేసి ఇక్కడ అరెస్ట్ చేయడానికి 50 మంది పోలీసులు ఇక్కడికి వచ్చి సత్వా మ్యాగ్నస్ కి వెళ్ళి వారిని అరెస్ట్ చేసే ఒక క్రమం చేసినప్పుడు ఒక బాధ కలిగి ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి వారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి వారు మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు మందుల సామెల్ గారు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు ఈ రోజు మాట్లాడడం జరిగింది. వారు చెప్పడం ఏంటి అని అంటే దాని యొక్క ఉద్దేశం ఈ రోజు ఇన్నటి వరకు కూడా 12.5 సంవత్సరాలు అయినా సరే ఎక్కడ కూడా రేపు జూన్ 2వ తారీఖు వస్తుందండి. వి హావ్ సెలబ్రేషన్ కమింగ్ అప్. కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆంధ్ర వారని చెప్పేసి, తెలంగాణ వారని చెప్పేసి, రాయలసీమ వారని చెప్పేసి, కన్నడిగా అని చెప్పేసి, తమిళనాడు అని చెప్పేసి ఎవరిని భేషజాలు లేకుండా ఇక్కడ హైదరాబాద్ కానివ్వండి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జీవించే హక్కు ప్రతి ఒక్క భారత పౌరుడికి రాజ్యాంగానికి అనుగుణంగా జీవిస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ రోజు వీరిని టార్గెట్ చేయడము, వారిని ఈ రకంగా వారిని మెంటల్ ట్రామాకి గురి చేయడం వలన వారు ఆ రకంగా కమెంట్ చేయడం జరిగింది. నా వెదర్ నుమాన్ గారు మీరు చెప్పిందంతా ఓకే. ఎవరో సామాన్య వ్యక్తి, సామాన్య కార్యకర్త మాట్లాడితే అటువంటి మాటలు ఆవేశంలో మాట్లాడారనుకోవచ్చు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి, ఒక బాధ్యత గల పార్టీ తరపున వ్యక్తిగా ఉండి మాట్లాడిన మాటలు ఎంత విద్వేషాలు రగులుస్తాయనే ఉద్దేశం ఉంటుంది కదా. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. నేను కోట్ చేస్తానండి. నెంబర్ 1 ఇన్స్టెన్స్ నిన్న తెలుగు మహానాడు అని చెప్పేసి వారు ఏదైతే చేసుకున్నారో లెట్ దెమ్ బి. పెద్దలు ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా దే డూ ఆల్ ద టైమ్ జయంతి సందర్భంగా 103 జయంతి సందర్భంగా వారు నిన్న చేసుకున్నారు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ బక్కాని నరసింహులు అనే వ్యక్తి, జ్యోత్స్న అనే వ్యక్తి వారు ఏ రకంగా కమెంట్స్ చేస్తున్నారండి అంటే ఒక రాజకీయంలో ఉన్నప్పుడు మాకు కూడా తెలుసండి రాజకీయ విమర్శ ఎలా చేయాలా, రాజకీయంగా ఏ రకంగా ఎదురుదాడి చేయాలని చెప్పేసి మాకు తెలుసండి. వారి యొక్క ఉద్దేశాలు GHMC ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో 300 సెగ్మెంట్స్ లో ఎక్కడో ఇక్కడ కూకట్పల్లి కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, మరో చోట కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వారి ఓట్ల కోసము వారు జనసేన అని చెప్పేసి, టీడీపీ అని చెప్పేసి, బీజేపీ అని చెప్పేసి వచ్చి ఇక్కడ పోటీ చేద్దామని చెప్పేసి చూస్తుంటే ఇక్కడ మేము ఊరుకోవడానికి లేము. ప్లీజ్ అండర్స్టాండ్. అంటే ఆ పార్టీలకి హక్కు లేదా? రాష్ట్ర ప్రయోజనాల గురించి, మీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్లీజ్ హోల్డ్. అంటే ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? ఆ పార్టీలు వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి హక్కు లేదా? నోబడి. నేను అలా అనలేదండి. ప్లీజ్ ప్లీజ్ డూ నాట్ మిస్ఇంటర్ప్రిట్. ప్రతి ఒక్కరికి పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉందండి. కవిత గారికి కానివ్వండి, తీర్మాన్ మల్లన్న కానివ్వండి, ఎక్స్టీ కానివ్వండి, వారికి కానివ్వండి, ఎవరికి ఇబ్బందులు లేవండి. ఓన్లీ రాజకీయంగా జనసేన పార్టీ కూడా తెలంగాణలోనే పుట్టింది, తెలుగుదేశం పార్టీ ఇక్కడే పుట్టింది. తెలంగాణ భోజనం చేయలేదని ఎవరు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందా లేదా? నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు చెప్పినట్టు ఎవరు ఎక్కడైనా, ఏ పార్టీ అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా పోటీ చేయొచ్చా లేదా? అబ్సల్యూట్లీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నైజ్ అయినటువంటి ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క సింబల్ GHMC ఎలక్షన్స్ కి సంబంధించి ఇక్కడ పోటీ చేయడం కోసం ఒక రాజకీయ కుట్ర చేస్తున్నారు
అనే కోణం తీసుకురాకుండా వాళ్ళు ఇక్కడ ఎలా పోటీ చేస్తారనే మాట ఎందుకు వచ్చింది నువ్వు ఎలా పోటీ చేస్తారని నేను ఆడడం లేదు. లేదు. నో ప్లీజ్ పార్థసారథి గారు ఐ న్యూస్ ఏ పార్టీకి కానీ ఎవరికి కానీ ఒత్తాస పలకదు. ప్రజలకు నేను డిబేట్ స్టార్టింగ్ లోనే చెప్పాను ఈ రోజు ఒక క్లియర్ మెసేజ్ ఐ న్యూస్ వేదికగా బయటకు వెళ్ళాలి. ఈ ప్రాంతీయ విద్వేషాలు ఉండకూడదు. మీరు ఎన్ని చేసినా సరే ప్లీజ్ అండర్స్టాండ్, ఒక వ్యక్తి తెలంగాణ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు ఈ రోజు పబ్లిక్ స్పందిస్తుంది. పబ్లిక్ వాయిస్ ఇనే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ప్లీజ్ కనెక్ట్. పీసీఆర్ ప్లీజ్ కనెక్ట్. నుమాన్ గారు ఐ న్యూస్ ప్రజలకే పెద్దపీట వేస్తుంది, ప్రజా స్పందనకే పెద్దపీట వేస్తుంది. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ హోల్డ్ నుమాన్జీ, ప్లీజ్ హోల్డ్. మీకు టైం ఇస్తాను నేను. మాధవరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. మాధవరెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. ఈ రోజు ఐ న్యూస్ ఒక డిబేట్ చేపట్టింది. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు ఉండకూడదు, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ప్రజలకు ఉపయోగపడాలి తప్ప, ప్రజల ఆలోచనను మార్చాలి తప్ప, ప్రజలకు ఉపయోగపడే మాటలే మాట్లాడాలి తప్ప ఎక్కడ విద్వేషాలు రాకూడదనేది ఈ రోజు ఐ న్యూస్ లక్ష్యం. అందుకోసమే ఈ డిబేట్ మనం చేపట్టాం. ఎలా చూస్తున్నారు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలను? ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇది మీరు మాట్లాడినటువంటి మాట 100% కరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే రాజకీయంగా రాజకీయ లబ్ధుల కోసము పథకాల ప్రకారం రాజకీయ నాయకులు మాట్లాడుకుంటా పోతే దీని మేధావులు అనేవాళ్ళు, మేధావులు అనేవాళ్ళు, అంటే మేధావులు అంటే పరిజ్ఞానంతో ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడే వాళ్ళు మేధావులు అంటే పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఒక పార్టీని హైప్ చేస్తూ మాట్లాడేటువంటి మేధావులు. ఈ మేధావుల వల్ల కొంతమంది రాజకీయ విచక్షణ రహితంగా మాట్లాడడం వల్ల ఇటువంటి సమస్య తలెత్తుతుంది. ఆల్రెడీ సమస్యల బేసుడు మీదనే విడిపోయినటువంటి ప్రాంతం. దాని గురించి మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ప్రజెంట్ ఈ వేసవి కాలంలో మంచినీళ్లు లేక త్రాగునీరు సాగునీరు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు జరుగుతున్నటువంటి సమస్యలకు ఒక్క ఉదాహరణ చెప్తా అండి. రాష్ట్రంలో మామూలుగా నేను ఆంధ్రాలో ఉన్నా కాబట్టి ఆంధ్ర పాలన గురించి చెప్తా. ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో చేతి పంపులు రిపేర్ చేసేటువంటి ఉద్యోగులు లేరు. మరి ప్రతిరోజు దాని మీద రీసెర్చ్ చేస్తున్నాము. అదేంటి మామూలుగా మీటింగులు, టీవీ మీటింగులు పెట్టుకుంటున్నాం, డిబేట్. ఏం పెడుతున్నారు మీరు? చేతి పంపులు రిపేర్ చేసే వాళ్ళు లేరు రాష్ట్రంలో. ఏం జరుగుతుంది? పాలన ఏం జరుగుతుంది? ప్రజలు ఈ రోజు నేను చెప్తున్నా, మాకు 25 క్వింటాల నుంచి 45 క్వింటాలు మొక్కజొన్నలు పండినాయి. మద్దతు ధర కన్నా మేము 15 నూళ్ళు, 16 నూళ్ళు, 15 నూళ్ళతో అమ్ముకున్నాం. అంటే మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసిన రైతుకు కూడా 100 క్వింటాలు అలకంగా పండినాయి. అంటే మాకు మద్దతు ధర కన్నా 70,000 రూపాయలు నష్టపోయిన మా యొక్క ఈ దేశంలో ప్రాణం అన్నటువంటి వెన్నుముక అన్నటువంటి రైతు పైన చర్చ జరగలేదు. వీళ్ళు మాట్లాడుకున్నటువంటి విధానాల పరంగా విధానాల్లోనే చర్చ నడుస్తుంది. మేమేమంటున్నామంటే ఇంత నష్టపోయిన రైతు గురించి కానీ వాస్తవంగా జరుగుతున్నటువంటి దాని మీద కానీ మాట్లాడాలా. అంశాన్నే తీసుకున్నాం. అందుకోసమే ప్రజల వాయిస్ ను వినిపించే ప్రయత్నం, నాయకుల కూర్చోబెట్టి నాయకుల ముందే మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నాం సార్. మాకు ఉన్నంత టైం ఏంటి చెప్తున్నా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ దాంట్లో జరిగింది ఏంటంటే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి వేస్ట్, ఈడ అట్లా మాట్లాడకూడదు ఎవరు కూడా. ఇది బేస్. ఇక్కడ ఇదో మంచి జరిగింది, ఇదో ఈ విధంగా మంచి జరిగింది, ఈ ఆలోచన వల్ల మంచి జరిగింది. మీరు చేసిన మంచి మీ ఆలోచన విధానాన్ని చెప్పండి. నేను ఎక్కడైనా కూర్చుంటా డిబేట్ కు, ఎనీ నాయకుడు సవాల్ చేస్తాడా మీరు చేసిన అభివృద్ధిలో మీ వల్ల పుట్టింది ఏందో, రాష్ట్రం బాగుపడింది ఏందో, మేమేసిన పన్నుల వల్ల మీరు పుంజుకపోతూ మీరు గొప్పతనాలు చెప్పుకుంటా పోతే ఏం ప్రయోజనం? మాధవరెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసురుతున్నారా ఒక సామాన్యుడిగా? అన్ని రాజకీయ నేను ఏ రాజకీయ పార్టీకి చెందాను కాదు, బానిసను కాదు. నేను పౌరుని. నేనేసిన పన్నులతో మీరు పెత్తనాలు చేస్తున్నారు. ఏంది మీ పెత్తనాలు, మీ గొప్పతనాలు? మీరు మాకు జరిగింది అభివృద్ధి, మాకు జరిగిన రైట్ మాధవరెడ్డి గారు. వెంకట సుబ్బయ్య గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకట సుబ్బయ్య గారు నమస్కారం. నమస్కారం.
చూస్తున్నారు మొత్తంగా రాజకీయ నాయకుల మాటలు చూస్తున్నారు, ఏం జరుగుతుంది అని చూస్తున్నారు. ఈరోజు ఐ న్యూస్ ఒక డిబేట్ చేపట్టింది. ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాలి, ప్రజా సమస్యల గురించే మాట్లాడాలి రాజకీయ నాయకులు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండకూడదు. ఏమంటారు, ఏం చెప్తారు? యా ప్లీజ్ కంటిన్యూ సార్. మీ టీవీ మ్యూట్ చేయండి. అవునండి, అవును సార్. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇవాళ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పోటీ చేయొద్దని చెప్తున్నారు. లేదు లేదు లేదు, అది కరెక్షన్ తీసుకున్నాం, అది కరెక్షన్ తీసుకున్నాం సార్. అది మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడెక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ ఆంధ్ర వాళ్ళు ఎక్కడ పోటీ చేయకూడదా? అడుగుతున్నారా నుమాన్ గారిని మీరు క్వశ్చన్? లెట్ మీ ఆన్సర్. వారు విన్నట్టు లేరు. లెట్ మీ ఆన్సర్. వారు మళ్ళీ మిస్ఇంటర్ప్రిట్ అయింది. సో నేను ఏం చెప్తున్నానంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నైజ్ అయినటువంటి ప్రతి ఒక్క పార్టీకి హక్కు ఉందండి. కానీ నేనేమన్నానంటే, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఆత్మ బలిదానాలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని మీరేమన్నారండి? 11 రోజులు నేను భోజనం తినలేదన్నారండి. మొన్ననే అన్నారండి, కోనసీమలో కొబ్బరి చెట్లు మొత్తం కాలిపోతున్నాయి, తెలంగాణ వల్ల ఉసురు తాకిందని చెప్పేసి అన్నారండి. ఇంత అక్కసు ఉన్నటువంటి వారికి తెలంగాణలో వచ్చి పోటీ చేసే నైతిక హక్కు ఇక్కడ ఉందండి. వేర్ ఈస్ ద మోరల్ రైట్? ప్లీజ్ అండర్స్టాండ్. ఇంత అక్కసు ఎందుకంటే తెలంగాణ అంటే, తెలంగాణ ఈరోజు ప్రాస్పర్ అవుతుంది. పర్ క్యాపిటల్ లో మేము నెంబర్ 1, జీడీపీలో మేము నెంబర్ 1. మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటాను. యా, జనసేన నుంచి ఏంటి? జనసేన నుంచి ఏం ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్స్ కి? సార్ ఒక్కటి మట్టికి చెప్తున్నాం సార్, దయచేసి. నేను అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నాను, రాష్ట్రం విడిపోయేటప్పటికి. ఎవరు కూడా కొట్టుకు సావడం అనేది నచ్చక ఆంధ్ర తరపు నుండి తెలంగాణకి మద్దతు ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యేగా నేనెక్కడే ఉన్నాను సార్. నన్ను తీసుకెళ్లి అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిపి సన్మానం చేస్తే బయటకు వస్తే మా వాళ్ళందరూ రాళ్ళు ఇచ్చి కొట్టారు సార్. కారణం ఏంటంటే, వాళ్ళు అడిగిన దానికి అది కూడా తెలుసుకోలేదు వాళ్ళు. అడగండి, మీ నాయకులందరిని అడిగితే చెప్తారు. అంత చేసినటువంటి, అంటే అంత గొప్ప మనసు ఉన్నటువంటి ఆంధ్రులండి. నాడు మరి పార్థసారథి గారు, మీ దగ్గరికి వస్తున్నా. సో ఏంటి అసలు ఈ మాటల తూటాలు ఎందుకు పేలుతున్నాయి? ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీకు ఇటు తెలంగాణ పరిస్థితులు తెలుసు, ఆంధ్ర పరిస్థితులు తెలుస్తూ, ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా మనం వింటూ ఉన్నాం. ప్రాంతాలుగా విడిపోయాం తప్ప ఎక్కడా కూడా ఆ వైషమ్యాలు ప్రజల్లో లేనప్పుడు రాజకీయ నాయకుల నుంచి ఎందుకు ఆ వైషమ్యాలు వస్తున్నాయి? మాట్లాడాలంటే 1,00,000 అంశాలు ఉంటాయి. 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడండి, 2 రాష్ట్రాల్లో అభివృద్ధిలో పోటీ పట్టం గురించి మాట్లాడండి. కానీ ఎందుకు ప్రజలను రెచ్చగొట్టేలా ప్రాంతీయ అంశాలను తెరపైకి తీసుకురావాల్సిన అవసరం వస్తుంది రాజకీయ పార్టీలకు? అందరికీ నమస్కారం అండి. రాజకీయ పార్టీలకు అనేకంటే కొన్ని రాజకీయ పార్టీలకు అనడం కరెక్ట్గా ఉంటుంది. ఏ పార్టీ అయినా అంతే ఉంది. అక్కడ ప్రాంత విభేదాలన్నా తీసుకొస్తున్నాయి, పర్సనల్గా అన్నా వెళ్తూ ఉన్నారు. లేదండి, అక్కడే దురదృష్టం ఏంటంటే, దేశంలో అందరినీ ఒకే గాట కట్టేయడం అనేటువంటిది దురదృష్టవశాత్తు జరుగుతుంది. నేనేమంటానంటే, ఉన్నంతలో మంచి వాళ్ళు ఎవరు అనేటువంటి దాన్ని కూడా మనం ఫోకస్ చేయాలి. అప్పుడే మిగతా వాళ్ళకి ఏమొస్తుంది, సో ఈ మంచి వాళ్ళని ప్రజలు లేకపోతే మీడియా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అని వస్తుంది. లేకపోతే అందరినీ ఒకే గాట కట్టేస్తే ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నేను దానికి చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. చో రామస్వామి గారు ఒకసారి అన్నారు, ఒక పార్టీ 3 పార్టీలు ఉన్నాయి, ఒకటి చాలా నీచమైన పార్టీ దగులుబాజీ పార్టీ, గుండాలంతా, ఇంకోటి కేవలం గుండాయుధం చేస్తుంది, 3వ వాడు పిక్ ప్యాకెట్ పార్టీ. ఏ పార్టీని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? 3 ఆప్షన్స్ ఉంటే పిక్ ప్యాకెట్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటామని ప్రజలు అంటారు. ఈ రోజు ఏమైతుందంటే, అన్ని పార్టీల్ని ఒకే గాట కట్టేసి పార్థసారథి గారు, మీరు చెప్పిన 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు ప్రజలు ఆ విధంగా ఆలోచించారు. కానీ మొన్న చూసాం మనం, కాక్రోచ్ లాంటి ఏ విధంగా ఉంటుందో. రాజకీయ పార్టీలు పెట్టాలంటే కోట్ల అవసరం లేదు. ఒక్క సోషల్ మీడియా వెబ్ పేజ్తో రాజకీయ పార్టీలను ఒక రకంగా ప్రజా సమస్యలను ఎలుగెత్తి చెప్పచ్చు, శాసించవచ్చు, రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టించవచ్చు అనేది దేశవ్యాప్తంగా నిరూపితమైంది. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ ఆలోచన మారింది. సో ఏంటి, ఇప్పుడు ప్రజలు చెప్పేది వింటూ ఉన్నారా? రాజకీయ పార్టీలు చెప్పేది వింటూ ఉండాలా? ఎవరో ఒకళ్ళని ఎంచుకోవటమే ప్రజల పని అయిపోయిందా? నాకు తెలిసినంత వరకు మీ ఛానల్లోనే అనుకుంటాను, నేను జెన్జీకి సంబంధించి మాట్లాడాను. ఐ వెల్కమ్డ్ ఇట్. ఎందుకంటే ఈరోజు దాంట్లో చేరిండేటి వాళ్ళందరూ కూడా ఏ రోజు ఓటింగ్కు వచ్చేవాళ్ళు కాదు.
ఏ రోజు కూడా ఎక్కడైనా ఆఫీసుల్లో కూర్చొని రకరకాల కామెంట్లు చేసేవాళ్లే తప్ప నిజంగా వాళ్ళు జనజీవన స్రవంతికి కానీ దీనికి కానీ వచ్చేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళందరూ ఈ పార్టీలో చేరినారు కాబట్టి కనీసం వాళ్ళకి మేము సరైన డెవలప్మెంట్ జ్ఞానాన్ని, ఏ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి జ్ఞానాన్ని మేము ఇవ్వడం ద్వారా వాళ్ళను కూడా మేము మా వ్యక్తులుగా మార్చుకోవచ్చు. దానికి ఒక ప్లాట్ఫామ్ ఆయన చేశాడు అని చెప్పేసి ఖచ్చితంగా మారుతారు. డెవలప్మెంట్ అంటే మంచిది కదా. మేము డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నాం, అదే విషయాన్ని చెప్తాం. ఆ విషయాన్ని చెప్పి ఎవరి నుంచి సబ్మిషన్? కేఎస్ ప్రసాద్ యా మారాడు కదా, గంజీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు పక్క మారిపోవాలి. ఖచ్చితంగా మారుతారండి. జంజీలో ఉన్న వాళ్ళు మీరు కూడా మారాల్సిందే. మనసు పెట్టుకొని చూస్తే, మనసు పెట్టుకోకుండా వేరే ఆలోచనలో చూస్తే మీరు మారరు, పాకిస్తాన్ వాళ్ళు మారరు, చైనీయులు మారరు, మీరు కూడా మారకపోవచ్చు. మీరు మారకపోవచ్చు, పాకిస్తానీయులు మారకపోవచ్చు, బంగ్లాదేశీయులు మారకపోవచ్చు, కానీ భారతీయులు మారుతారు. ప్రజలు రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను మార్చే పరిస్థితికి వచ్చారు. ఎగ్జాంపుల్స్ చాలా కనపడుతున్నాయి. మాట్లాడే మాట చాలా పాజిటివ్ గా ఉంటేనే ప్రజలు హర్షిస్తున్నారు. అయిపోయినాయి గత రాజకీయాలు అయిపోయినాయి, గత డైలాగుల వార్లు అయిపోయినాయి. ఇప్పుడు మాట్లాడే మాటలు కోటలు దాటాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. సార్, ఏం జరగబోతుంది? మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా కాదు. నరేంద్ర మోడీ గారు కూడా మొట్టమొదటి తన యొక్క తొలి ప్రసంగంలోనే నేను 24 గంటలు పనిచేస్తానో, ప్రధాన సేవకుడిగా పనిచేస్తానో తెలియదు, ప్రజలందరూ కూడా కలిసి పనిచేస్తే తప్ప దేశం అభివృద్ధి కాదు అని చెప్పారు తప్ప నేను ఒక్కడనే మొత్తం దేశాన్ని ప్రపంచమంతా తీసుకొని వస్తానని చెప్పలే. మా పార్టీ నుంచి ఎక్కడ చూసినా కూడా 144 కోట్ల ప్రజల యొక్క సపోర్ట్ తోనే మనం డెవలప్మెంట్ కావాలంటుంది. వాట్ ఈస్ ద రిజల్ట్ వచ్చింది? మొన్న మోడీ వచ్చిన తర్వాత సరే, ఏ రాజకీయ అంశాలుగా ఏం మాట్లాడతారు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తుంది అనుకుంటే, సో ఇక్కడ వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలవాల్సి వచ్చింది, అక్కడ వెళ్ళి చంద్రబాబుని కలవాల్సి వచ్చింది. ఇది రాజకీయం కోసమే జరిగిందా, లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా? ఎందుకు కలవాల్సి వచ్చింది? అంటే తెలంగాణలో ఈ 3 పార్టీలు కలిసి ఏమైనా కొత్త రాజకీయ సమీకరణాన్ని తెరపైకి తీసుకురాబోతున్నాయా? ఏం జరుగుతుంది? నేనేమంటానంటే, దీన్ని ఇప్పుడు వాళ్ళు వెళ్ళిండేటువంటి విషయాన్ని పెద్దగా ఏదో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూటమిలో ఉండేటువంటి వాళ్ళు, వెళ్ళకూడదేముంది, వెళితే తప్పేముంది అనేటువంటిది మొట్టమొదటి ఆలోచన. వెళితే తప్పేమన్నా ఉందా? కానీ 2 రోజుల క్రితమే చంద్రబాబు కలిశారు. అక్కడ ఒక ప్రమాణ స్వీకారోత్సవంలో మోడీతో చంద్రబాబు కలిశారు. సో పవన్ కళ్యాణ్ అంటే సరే హెల్త్ బాగాలేదు ఈ విషయం, సో ఎందుకు అంటే ఆ సమీకరణాన్ని ఆ రోజు కలిసినప్పుడు మా ఇంటికి రండి అని ఆయన ఆహ్వానించిండవచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేసింది. అసలు దాంట్లో పెద్ద సమస్య ఏముంది? వాళ్ళు ఇంటికి పోయి కలవాలకూడదు అనుకుంటే ఢిల్లీకి పిలిస్తే వచ్చి కలవరా? ఇంకో చోట మాట్లాడరా? టెలిఫోన్ కాన్వర్సేషన్ చేసుకోరా? రాజకీయ సమీకరణాన్ని తెరలేపేందుకు అన్న చర్చ సాగింది. అదే జరగాలనుకుంటే వాళ్ళు అక్కడికి ఢిల్లీ కూడా పిలిపించుకోవచ్చు కదండి, ఇక్కడికే పోవాలనా? మనము లేని దాన్ని ఆపాదించడం అనేటువంటిది కొన్ని పార్టీలకు అనేటువంటిది. ఆ దాంట్లో విచ్చులో మనం మీడియా కూడా పడుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళారు, ఏమైంది? ఆ ఇంటికి వెళ్ళేటువంటి విషయం ఢిల్లీకి పిలిపించి మాట్లాడకూడదా? అంటే ఇంటికి పోతే తప్ప అండి? ఆతిథ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఈ మీడియాలో ఇప్పుడు మీటింగ్ లో కలిసిన, మీరు మీ ఇంటికి రండి అన్నారు, నేను పోతే మీకు నాకు లంచం ఉన్నట్లేనా లెక్క? అవును, మీ ఇంటికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ పిలిచారు, లేకపోతే మాకు మామూలు రాజకీయంగా అయితే కాదు కదండి. రాజకీయంగా అనేటువంటిది ఎలా అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చూస్తే మమతా బేగం అంత వ్యతిరేకించేటువంటిది, పినరై విజయన్ గారు అంత వ్యతిరేకించే వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా. ఒక్క నిమిషం, అంటే నాకు అసలు విషయంలోకి మీరు అసలు పోలే, ఇదేదో వేరే విషయానికి వెళ్ళారు. సో నాగేశ్వరరావు గారు చేసిండేదంతా కూడా వెన్నపూసన కత్తిలాగా ఈ దేశానికి ద్రోహం చేసేటువంటి ఆలోచన. ప్రత్యేకించి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనతాదళ్ యొక్క మద్దతులో ఉంది. ఆ మద్దతుల్ని ఉపసంహరించుకునేదానికి మా కుట్రలు ఏమన్నా జరుగుతాయో అనేటువంటి ఉద్దేశంతో చేసిండేటువంటి కామెంట్ నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎలక్షన్ తర్వాత నాదెళ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సపరేట్గా అమిత్ షా గారిని కలవలేదు. ఈరోజు అమిత్ షా గారిని వాళ్ళిద్దరూ ఎప్పుడో 2023లో కలిసిండేటువంటి విషయాన్ని ఈరోజు తీసుకొని వచ్చి, మణిపూర్లో సంఘటన ఏ విధంగా 3 నెలలు ముందు జరిగినా కూడా దాన్ని వీడియోలు తీసుకొని పార్లమెంటు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని చేసేటువంటి కుట్రలు వీళ్ళకి బాగా అలవాటు. వీళ్ళు బ్రిటిష్ యొక్క వారసులు. వీళ్ళు
ఆ బ్రిటిష్ వారసత్వంలో ఏ విధంగా విభజించి పాలించు అనేటువంటిది ఏదైతే ఉందో నేను చాలా చెప్తాను. సావర్కర్ పాద ధూళికి కూడా సమానం కాదు మనము. వాళ్ళు నెహ్రూ రాశాడు, గాంధీ రాశాడు, నెహ్రూ రాశాడు, గాంధీ రాశాడు, ఉన్నాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళు చేసిండే ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు చేసిండేటువంటి వాళ్ళని వీళ్ళు బ్రిటిష్ వారసులంతే. మీరు చేసిండేటువంటి ఎప్పుడైనా కూడా మెర్సిటీ తీసుకున్నాడు. ఆయన ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, శివాజీ గారి వారసులం, రాణా ప్రతాప్ వారసులం, ఝాన్సీ లక్ష్మి గారి వారసులం, పటేల్ గారి వారసులం. మేము చెప్తున్నా రాణా ప్రతాప్ వారసులం, శివాజీ వారసులం, వీర సావర్కర్ వారసులం, వివేకానంద వారసులం, వీర సావర్కర్ వారసులం, అనుమానమే లేదు. వీర సావర్కర్ వారసులము మేము. ఔరంగజేబు వారసులం కాదు. సహకరించండి. పంపే ప్రయత్నం చేద్దాం. నేను వారు వారు ఏదన్నా ప్రస్తావన చేయనివ్వండి, నేను మాట్లాడను. ఎందుకు? ప్రజలకు వెళ్ళాలి. నా ఆదేశం ఉందో నేను చెప్తాను, అది కూడా ప్రజలకు వెళ్తాను. పార్టీలు కూడా పక్కన ప్లీజ్ ప్రసాద్ గారు, ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది? ఎలా చూస్తున్నారు ఈ అంశం మొత్తాన్ని? కేఎస్ ప్రసాద్ గారు. వెనకటికి సామెత ఎవరు పల్లెనుడు. ముందుగా ఈ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మిత్రులకి అందరికీ నమస్కారం. వెనకటికి సామెత ఉంటుంది, పల్లెనుడికి పిల్లితలు కొరిగాడని. అలాగా ఈ బీజేపీ వాడు ఎవడికి రాష్ట్రానికి 10 రూపాయలు ఇవ్వడు. ఇక్కడ ఎక్కడ మనశ్శాంతి లేకుండా వాళ్ళ ఎజెండాని బ్రహ్మాండంగా ప్రజల్లోకి స్ట్రై చేయడానికి ఒక సక్సెస్ఫుల్ రిలేషన్స్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా 12 ఏళ్ళు బట్టి ప్రశాంతంగా ఉన్నాయి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉన్న వాళ్ళు సడన్ గా అక్కడికి వెళ్ళి ఆ మహానాడులో నాగేశ్వరరావు గారు అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేశారని అనుకుందాం. లెట్ ఇట్ బి. ఇప్పుడు ఉదాహరణకి నాదెళ్ల మనోహర్ గారికి ఆయనతో కాంప్రమైజ్ అయిపోయింది. ఒక 99 ఛానల్ మాట్లాడు, ఆర్ న్యూస్ లో విత్డ్రా చేసుకోవడం అయిపోయింది అనుకున్నప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ గారు రేగిన్ గాయాన్ని ఎందుకు లేపారు? ఎందుకు అంటే మీరు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అతిరథ మహారాజులైన బీజేపీ వాడు ఎవడు కూడా అమిత్ షా గురించి పల్లెత్తి మాట మాట్లాడలేదు. మీరు చూడండి, కావాలంటే మా అమిత్ షా గారు ఎందుకు అలా మాట్లాడతారో అలా మాట్లాడరు కదా అని ఎవ్వడు బీజేపీ కూడా ఒక్కడు మాట్లాడలేదు. ఇది గ్రహించారు ఎవరన్నా? సోమ్ వీర్రాజు గారు మాట్లాడారండి. ప్రసాద్ గారు, సోమ్ వీర్రాజు గారు మాట్లాడారు. జస్ట్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. దానికి కూడా మీరు ఒక నిమిషం టైం ఇస్తే మా స్టేజ్ కూడా చెప్తాను. ఒక నిమిషం చెప్పండి సార్. ఒక్కసారి ప్రసాద్ గారు ఒక చిన్న వివరణ. ప్లీజ్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక నిమిషం టైం ఇస్తే దానికి మాత్రమే సమాధానం చెప్తాను. మిగతా ఎలా ప్లీజ్ ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తారంటే చెప్తాను, లేకపోతే మీరే మాట్లాడండి. ప్లీజ్. ఒక్కటండి, భారతీయ జనతా పార్టీలో ఇది జరిగిన మరుసటి రోజే దానికి చర్చ జరిగింది. మేము క్లియర్గా ఇది అవతల వాళ్ళు చేసేటువంటి ప్లాటింగ్, దాంట్లో మనం పడకూడదు అని కేవలం సోమ్ వీర్రాజు గారు మాత్రమే కామెంట్ చేసిన తర్వాత దాన్ని చాలా లైట్ గా తీసేయాలని అనుకున్నాం. దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. రైట్, ప్లీజ్ కంటిన్యూ సార్. ప్రసాద్ గారు, మాకైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు హూ ఆర్ యూ అని అడిగింది మాకు తెలుసు. అంచేత ఆయన స్టేట్మెంట్ ఎంత నాగేశ్వరరావు గారు గారు మీకు కూడా ఇంకేం చెప్పాలండి? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ప్రసాద్ గారు కంటిన్యూ చెప్తాను. ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ. నాగేశ్వరరావు గారు ఒక పొలిటికల్ సినారీలో ఒక ఫెయిలర్ ని కొట్టాడు గారిలోకి. పుచ్చకాయలు దొంగంటే బుధాలు తొడుకుంది మీరు బీజేపీ, వైఎస్ఆర్సీ, జనసేన అండ్ వైఎస్ఆర్సీపీ అందరినీ టార్గెట్ చేశాడు ఆయన. కానీ పుచ్చకాయలు దొంగంటే బుధాలు తొడుకుంది ఫస్ట్ జనసేన పార్టీ, తర్వాత దాని కంటిన్యూషన్ మీరు బీజేపీ అంతర్గతంగా మీరు చేతులు పిసుక్కుని బయటకు ఊరుకున్నారు. ఇదంతా ఒక ఎత్తి అయితే ఇవాళ శామ్యూల్ గారు మాడింది భారతదేశంలో ఎవరికైనా ఎక్కడైనా నివసించే హక్కున్న ఈ భారత హక్కుల చట్టం ప్రకారం ఎవడైనా మాట్లాడడానికి ఫస్ట్. రెండోది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ని ఒక తిరునగరి జ్యోత్స్న గారు ఆ విధంగా మానాడులో మాట్లాడడం అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారిని అవమానించడానికి ఆవిడ ఎవరు? ఆన్ వాట్ కెపాసిటీ? దిస్ ఇస్ వెరీ క్లియర్. ఓకే, పొలిటికల్ డైరెక్షన్ ఏదైనా 4 మాటలు మాట్లాడొచ్చు, బట్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ వేరే స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఇక్కడ హ్యాపన్ టు బి చీఫ్ మినిస్టర్ ని
ఒక కేబినెట్ మినిస్టర్తో ఎలా కంపేర్ చేస్తారు? ఎందుకు అంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూడండి కేబినెట్ మంత్రిని ఏమీ కాకుండా ఎలా మాడేస్తారంటే అక్కడ ఆ రాజకీయాలు అక్కడ సరిపోతాయేమో. ఇక్కడికి వస్తే అలాంటి తెలంగాణలో వీళ్ళ పౌరుషాలు ఆవేశాలు వాళ్ళ భావావేశాలకి ఇక్కడ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల గురించి వివక్షకు గురవుతున్న నేపథ్యంలో ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్రాల విభజన జరిగిందో తర్వాత బక్కిన నరసింహులు గారు తెలంగాణ అన్న పదం లేనప్పుడు మరి తెలంగాణ అన్నది విడిపోయిన తర్వాతే కదా తెలంగాణ అధ్యక్షుడి రూపంలో ఆయన తెలుగుదేశానికి ఉన్నాడు. మరి తెలంగాణ విడిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు శాశ్వత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కదా. అంచేత అవకాశం ఇచ్చిన రాష్ట్రాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడడం ఎవరికైనా సముచితం కాదు. తర్వాత దానికి చెలవలు పొలవలు మా జర్నలిస్టు సోదరులు రెస్పాండ్ అవుతుంది ఏంటంటే ఇక్కడ సమ్ పీపుల్ హావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ యాజ్ ఫార్ యాజ్ జర్నలిస్ట్ ఫెర్టినిటీ అన్న దగ్గర ఒకసారి స్టాండ్ సబర్ను నిలబడినప్పుడు ఒక స్థాయి కలిగిన నాగేశ్వరరావు గారి గురించి ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు మా పార్సారథి గారు బాగా చెప్తున్నారు. ఇప్పుడు దానికి నడ్డా వేసుకుని వచ్చి బోయినలకిను వాళ్ళ అమ్మాయి మ్యారేజ్లకి వచ్చారు కదా, వీళ్ళందరూ పోయినోళ్ళే అక్కడికి. అంచేత సత్సంబంధాలు ఉన్నప్పుడు ఒకలాగా ఒక మాట అంటే పడలేనప్పుడు చాలా కష్టంగా ఉంటది. జర్నలిస్ట్ కోణంలో ఇప్పుడు మా వంశీ గారే ఉంటారు. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఒక ఫీల్డర్ వస్తుంది ఆయనకి. ఆ ఫీల్డర్ని పట్టుకొని ఒక డిబేట్ పెడతాడు. నీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి స్టూడియోలో ఉన్న 4-5 ఆయన గల్లా పట్టుకుంటే చెప్పగలదా? జర్నలిజం ఎథిక్స్ దూరం. అంచేత దయించి ఒక జర్నలిస్ట్ కోణంలో ఆ మాట అన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అయ్యో చూసుకోమనండి. ఆయా పార్టీలు ఎలాంటి ఎక్స్ప్లెనేటివ్ మోడల్లో ఉన్నాయో చూసుకోమనండి. ఆఖరికి ఆ విత్డ్రా అయిన తర్వాత కూడా ఇంకా ఆ భావావేశం చంపుకోలేని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం చూడమనండి. ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్తాను, తెలంగాణ రక్షణ అన్న దగ్గర నేను ఉద్యమంలో ఉన్నాను. అటు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ చచ్చాను, తెలంగాణ ఉద్యమంలో కూడా సతమతమై చచ్చిన దౌర్భాగ్యుడు నేను. కానీ నాకు ఎక్కడ సముచిత న్యాయం జరగలేదు. అందరూ అవకాశవాదులే. మళ్ళీ నేను చెప్తున్నా, కానీ ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత అన్ని మూసుకుని కూర్చోవలసిన దగ్గర ప్రసాద్ గారు మీకేనా చాలా మందికి న్యాయం జరగలేదా? ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళిపోయారా? ఇప్పటికీ అదే సాగుతుందా? నేను మళ్ళీ చెప్తున్నాను ముమ్మూర్తుల ఆ రోజు వెంకయ్య నాయుడు ఎవరిని మాట్లాడిన ఆయన ఒక్కడే మాట్లాడి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో. ఆయనకేమో జయప్రకాష్ నారాయణ సహాయ సహకారాలు ఇస్తే ఇన్ఫర్మేషన్ తో మాట్లాడు. ఏ ఒక్కటైనా జరిగిందా? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఆ రోజు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు బిల్లులో పెడతానని చెప్పినా సరే ఏది విభజన హామీల్లో ఖచ్చితంగా ప్రత్యేక హోదా అన్నది వద్దు, వచ్చేది మా గవర్నమెంట్ 10 ఏళ్ళని మొత్తం సంకనాక పెట్టారు మనందరినీ. ఏ ప్రాస్పెక్టులు చూసుకున్నా ఈ 10 ఏళ్ళు 2 రాష్ట్రాల వివక్షకు గురైంది బీజేపీ వల్లనే. ఒక్క రూపాయి ఉపయోగపడిన ఉదంతంలే. అంచేతే వాళ్ళు ఎంతసేపు కులాలు మతాలు జై శ్రీరాము ఈ నినాదాలతో మళ్ళా మనకి తలకాయ నొప్పులే తప్ప ఎక్కడ పనికొచ్చిన విషయాలుగా ఉండవు. కొంతమంది వాళ్ళతోనే రెచ్చగొట్టే కార్యక్రమం తెరలేపుతూ ఉంటారు. మీరు ఉదాహరణ చూసుకోండి, ఇక్కడ ఏ ప్రాస్పెక్ట్ లో లేని దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలైంది? ఆయన నాగేశ్వరరావు గారు మాట మాడారు. అది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీని తొల్లకొట్టి దూపం వేశాడు. ఆళ్ళు తడుకోకుండా అది ఎక్కడ తీసుకొచ్చారు? తెలంగాణలో నాగేశ్వరరావు గారి దగ్గర తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కనిశ్చితి. ప్రసాద్ గారు ఆయన తెలంగాణ ఆంధ్ర విషయాలే కాదు, ఇరాన్ అమెరికా యుద్ధం గురించి కూడా మాట్లాడుతున్నాడు కదా. ఏ అంశం గురించి అయినా మాట్లాడే హక్కు ఉంటుంది కదా. అదే సార్, మరి దానికి ఇరాన్ వాళ్ళు ట్రంప్ కూడా వచ్చి నాగేశ్వరరావు గారితో కళ్ళలు పట్టుకుంటారా? ఫ్రిక్షన్ క్రియేట్ చేయాలి. ఆ ఫ్రిక్షన్ క్రియేట్ చేయడానికి నువ్వు ఒత్తేసేది ఎవడు? బీజేపీ వాడు. ఇది తెలుసుకోగలిగితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన మన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇక్కడ మన అందరం శుభ్రంగా ఉన్నాం. కానీ తగిలిన తమాష చూస్తున్న బీజేపీ వాడు మాత్రం మనం గమనించకపోతే ఇస్తున్నాం సార్. ఏం చెప్తారు టీవీ రామారావు గారు? ప్రసాద్ గారు మళ్ళీ మీకే ఇస్తాను. ఏంటి మీ సబ్మిషన్ ఏంటి టీవీ రామారావు గారు? లేదు సార్, ఆయన 10 సంవత్సరాల క్రితం సీటు రాకముందు ఏ రకంగా తమ్ముడు సామ్యూల్ ఎలాగున్నాడో తెలుసుకోమనండి. రెండోది, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుకోవాలి తప్ప లోటు దోలగా మాట్లాడితే జనం చూస్తూ ఊరుకోరు. జనం చూస్తూ ఊరుకోరా? జనసేన చూస్తూ ఊరుకోదా? జనం చూస్తూ ఊరుకోరు, జనమే జనసేన. అది తెలుస్తుంది, కంగారు పడొద్దు. రెండోది, ఆయన గాని ఉపసంహరించుకోకపోతే నేను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నా, నువ్వు రిజైన్ చేయి. ఆంధ్ర వాడు వచ్చి అక్కడ ఎలా గెలుస్తాడు నీ మీద నేనే వస్తా, ఎలా గెలుస్తాను చూపిస్తా. ఇది మాత్రం టీవీ రామారావు గారు సవాల్ విసురుతున్నారా? టీవీ రామారావు గారు ప్లీజ్ టీవీ రామారావు గారు సవాల్ విసురుతున్నారా? ఏంటి మీ సవాల్? మీ సవాల్ ఏంటి టీవీ రామారావు గారు? ఏంటి మీ సవాల్? నువ్వు క్షమాపణ చెప్పు. చెప్పకపోతే తెలంగాణలో ఆంధ్రాకి ఎంత పేరుంది. ఆంధ్ర ఇక ఈ వ్యక్తి వంశీ గారు, ఈ వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నాడో
ఈ వ్యక్తి క్రెడిబిలిటీ గురించి నేను చెప్పమంటారా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎటువంటి ఆరోపణలు వచ్చినాయి తెలుసా ఆయన మీద? ఈ వ్యక్తిగత ఆరోపణలు గురించి చెప్తున్నా నేను. దేశానికి ఉంటూ ఈ దేశంలో అనేక రకాలైన నేరేటివ్లు సృష్టించేటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయనకు చాలా తెలివి ఉంది. తెలివిని నేను కాదని చెప్పడం లేదు. ఆ తెలివిని దుష్పరిణామాలకు మాత్రమే వాడుకుంటున్నారు. విజయశేఖర రెడ్డి గారు నమస్కారం. ముందు ప్లీజ్ అన్మ్యూట్ సార్, ప్లీజ్ అన్మ్యూట్. యా, ఏంటి మొత్తంగా అక్కడికి వచ్చి తెలంగాణ సంబంధించిన టీడీపీ నాయకులు అక్కడికి వచ్చి మాట్లాడారు. ఏంటి ఏమైనా స్క్రిప్ట్ అందించారా? ఎందుకు ఆ అంశాలు మాట్లాడాల్సి వచ్చింది అనేది రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఎందుకు ఆ అంశాలన్నీ తెరపైకి వచ్చాయి? తెలంగాణ విద్యాశాఖ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? సార్ అదే నాకు ఒక 2 నిమిషాలు ఫ్రీ టైం ఇవ్వండి దయచేసి. ఎవరు తప్పకుండా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని మీరే చేయాలి. అందుకోసం హోల్డ్ లో పెట్టాను. అందరి వాయిస్ తీసుకుని కూడా మీ నుంచి ఆన్సర్ తీసుకోవడం కోసమే. సార్ ఫస్ట్ మొట్టమొదటిగా నాగేశ్వర గారి గురించి మాట్లాడదాం. సార్ ఆయన అనాల్సిన మాటలని అనేసాడు, మాట్లాడాల్సిన మాట్లాడేశాడు, వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డాడు. మా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, తెలుగుదేశం పార్టీని కావచ్చు పరువు ప్రతిష్టలు దిగదార్చారు, క్రెడిబిలిటీని నాశనం చేశారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక 5 కోట్ల మంది ప్రజలు అభిమానించే ఒక పార్టీని మేము ఇన్స్టెంట్ ఫ్రెండ్లము. మేము ఒక చిన్న సబ్మిషన్ విజయశేఖర రెడ్డి గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలతో చంద్రబాబు నాయుడు అంతటి వ్యక్తి క్రెడిబిలిటీ ఒక్కసారిగా పోతుందా? ఆయనే చెప్పాడు కదా సార్, నా ప్రతి యూట్యూబ్ వీడియో 1,00,000 మంది చూస్తారు. నేను అనుకుంటే ఎవరితో యుద్ధం చేయగలను, నేను అనుకుంటే ఎవరినైనా ఓడించగలను. తెలుగుదేశం పార్టీ నాకు ఒక లెక్క కాదు. మీరు యుద్ధాన్ని ప్రారంభించారు, నేను యుద్ధాన్ని ముగిస్తాను, నేనేంటో చూపిస్తానని ఆయనే కదా సార్ ఛాలెంజ్ చేశాడు. తొడగొట్టి ఛాలెంజ్ చేసిన వ్యక్తులు. ఇంత పెద్ద పార్టీ ఈ రోజు 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ, తెలుగుదేశం అధికారంలో ఉన్న పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మేము మాట్లాడంటే అంత అహంకారంగా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధాన్ని మొదలు పెట్టారు. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ అంత ఉలిక్కి పడుతుంది? ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలకు ఎందుకు అంత ఉలిక్కి పడాల్సి వస్తుంది? సార్ అదే అంటున్నా, నా ప్రతి యూట్యూబ్ వీడియో 1,00,000 మంది చూస్తున్నారు. నాకు ఎక్కడ చూసినా అభిమానులే. ఆంధ్ర రాష్ట్రం అంతా నాకు అభిమానులు ఉన్నారు. నేను తలుచుకుంటే తెలుగుదేశం పార్టీని గద్దె దింపగలని ఆయన మాట్లాడుతున్నారు సార్. అందుకనే భయపెడుతున్నాం. ఆ అభిమానాన్ని చూడలేక ఆయన సత్తా ముందు మేము ఓడిపోతామనే భయంతోనే సార్ మేము మాట్లాడాల్సి వస్తుంది. అందువల్లనే మేము మాట్లాడుతున్నాం అంతే సార్. నేనంటున్నా ఆయన అన్ని మాట్లాడిన తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారము కొంతమంది రివర్స్ మాట్లాడతారు, కొంతమంది కేసులు పెడతారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమే. అంటే కేసులు పెట్టడం తప్ప సార్? అదేమన్నా ఇల్లీగలా? ఎవరికైనా బాధ కలిగింది, ఆవేదన కలిగింది, వాళ్ళకి కేసు పెడతారు. సరే మమ్మల్ని అనరాని మాట్లాడినారు, మమ్మల్ని అనవసరంగా మాట్లాడారు, మా మీద అబద్ధాలు చెప్తున్నారని పెట్టారు. దాంట్లో తప్పే ఉంది సార్. కానీ సరే ఈ మాటలన్నీ అయిపోయింది. ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీ కూటమిలో భాగస్వామిగా ఉన్న మీ డిప్యూటీ సీఎం క్లియర్ గా ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేద్దాం. నేను చెప్తున్నాను పర్సనల్ గా, ఈ అంశాన్ని వదిలేయండి. సో ఆయన గురించి నాకు తెలుసు, అనవసరమైన అంశాలను మనం పట్టించుకోవద్దు. రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, వాటిపై దృష్టి సారిద్దామని చెప్పిన తర్వాత కూడా మరలా ఎందుకు ఈ రాజకీయం తిరుగుతోంది? సార్ నాకు అన్ని విషయాలు తెలుసు, ఎవరెవరు ఏం మాట్లాడారు అన్ని నేను ఆన్సర్ చెప్తా. 2 నిమిషాలు ప్లీజ్ డోంట్ బ్రేక్ మై ఫ్లో. సార్ రెండో మాట, తెలంగాణలో నివసించే ఒక వ్యక్తి, ఒక గొప్ప మేధావి, కొంతమంది చెప్తున్నట్టు ఆయన ఏయూ ప్రొఫెసరు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు, దేశ విదేశాల పత్రికల్లోనూ టీవీ ఛానల్స్ లో మాడేవారు, అద్భుతమైన వ్యాసాలు రాసేవాళ్ళు. ఇంత గొప్ప వ్యక్తి ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ మీదో, జనసేన మీదో, బీజేపీ మీద కామెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైనా తిరగబడి మాట్లాడితే తెలంగాణ వాదం మాటను దాక్కుని, జర్నలిజం మాటను దాక్కుని ఆయన మాట్లాడే మాటలు సార్, ఇది న్యాయమా? ఇది నిజంగా తెలంగాణ సమాజం హర్షిస్తుందా?
లేదంటే భారత సమాజం భావ స్వేచ్ఛ అండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ స్వేచ్ఛ అండి, భావ స్వేచ్ఛ, కేసులు పెట్టండి, పెట్టండి. 50 మందిని చెయ్యండి చూస్తాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద చెయ్యబడాలి చూపిస్తాం. ప్లీజ్ నుమాన్ గారు వాయిస్ తీసుకోవాలి. పార్థసారథి గారు ప్లీజ్ నుమాన్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. నుమాన్ గారు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ హోల్డ్. మీకు టైం ఇస్తాను నేను. మీకు టైం ప్లీజ్. మాకు బాబా మీరు మాట్లాడే ఆర్టికల్ 19 గురించి మాకు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ మీకు ఒకరికే ఉందా? ఏఐసిసి ప్రతినిధి చెప్పుకునే మీరు ఈ దేశంలో కాంగ్రెస్ లేదా? ఈ దేశానికి అంతా కాంగ్రెస్ పార్టీ కదా, జాతీయ పార్టీ కదా మీది. ప్రాంతీయవాదం గురించి మాట్లాడే మీరు అసలు జాతీయ పార్టీకి ఎట్లా మాట్లాడతారు? మీకు ఏం హక్కుంది అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి? అలాంటి ఒక పార్టీకి ఏఐసిసి ప్రతినిధి, మీరు పిసిసి ప్రతినిధి కాదు, ఏఐసిసి ప్రతినిధిగా ఉంటూ మీరు తెలంగాణ వాదం గురించి మాట్లాడడం ఎంత న్యాయమండి? బరాబర్ మాట్లాడతాం. జాతీయ నాయకులుగా ఫస్ట్ తెలంగాణ బిడ్డని మీ ఒక్కరి కోసం డిబేట్ కాదు. నుమాన్ గారు మీకు సమయం ఇచ్చాను నేను. నుమాన్ గారు ప్లీజ్ ఇంటరప్ట్ చేయొద్దు, దయచేసి కోఆపరేట్ చేయండి. నుమాన్ గారు ప్లీజ్ కోఆపరేట్. కాలర్ ఉన్నారు వెంకటరెడ్డి గారు కర్నూలు నుంచి. వెంకటరెడ్డి గారు ప్లీజ్, ఏంటి ఎలా చూస్తున్నారు ఈ అంశం మొత్తాన్ని? ఏం చెప్పదలుచుకుంటున్నారు రాజకీయ పార్టీలకు? ఎవరన్నా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛని అమ్మ నా బూతులు దిగుతారు రైతులు అని. అదే వీళ్ళు ఎవరన్నా ఇష్టం వచ్చేట్టు గొడ్డలి పార్టీ అని లేకపోతే 30,000 మంది మిస్ అయినా ఎవడు చెప్పారు పవన్ కళ్యాణ్కి? కేసు పెట్టి మళ్ళీ బొక్కలు వేస్తారా పవన్ కళ్యాణ్? బొక్కలు వేస్తారా? సుగాల ప్రీతి గురించి మాట్లాడినాడు. ఏమైంది సుగాల ప్రీతి గురించి? ఏం చేసినాడు? ఏం దిగాడు? ప్లీజ్ వెంకటరెడ్డి గారు నాది ఒకే ఒక సూచన. ప్లీజ్ వెంకటరెడ్డి గారు దయచేసి ఎక్కడ మీ భావాన్ని పంచుకునే హక్కు ఉంది, కానీ ఎక్కడా కూడా వర్డ్స్ మితిమీరద్దు. దయచేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ లేకుండా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అవు సార్ ఎస్సీ ఎస్టీ అమ్మాయిని వదిలేశాడా? అమ్మాయిని హలో ప్లీజ్ మాట్లాడండి, వింటున్నారు, అందరం వింటున్నాం. అమ్మాయిని ఎస్సీ ఎస్టీ అమ్మాయిని వదిలేశాడా? ఆ మ్యాటరు మా ఊరు అమ్మాయిది. రోజు సుగాలు అని కుక్కర్చినట్టు అరుచుకుంటాడు. అది పద్ధతేనా? మళ్ళా వాడు మందు సామెలు తిట్టాడు. తిట్టడం తప్పేం కాదు. ఎందుకు తిట్టాడు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చి ఇక్కడ వచ్చి అరెస్ట్ చేసి ఎవడు ఊరుకుంటాడు? మాది రాయలసీమ. కర్నూలు పనులు చేస్తే ఎవరినైనా ఊరుకోరు. మీకే టైం ఇస్తున్నాను వంశీ భరద్వాజ్ గారు, మీ దగ్గరికి వస్తున్నా. ఎందుకంటే సో అందరూ మాట్లాడేది వింటే కానీ మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీలాంటి విశ్లేషకుల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ వంశీ భరద్వాజ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ముందు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ, ముఖ్యంగా నేషనల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ఇద్దరికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ప్రేక్షకులకు కూడా ఇప్పుడు మన కాలర్ వెంకటరెడ్డి గారు కర్నూలు నుంచి మాట్లాడడం జరిగింది. మీరు పార్లమెంటరీగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఐ థింక్ హీ హాస్ బీన్ డిస్కనెక్టెడ్. ఈ అన్పార్లమెంటరీగా వాడుతున్నాడు అన్న మాట, దీని వెనక మీరు ఒక ఎమోషన్ ని గమనించాలి. ఇట్ ఈస్ ఒక పెయిన్. రాయలసీమ ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, ఎందుకు సార్ ఈ రెండు ప్రాంతాలలో ఎప్పుడు ఒక రకమైన పెయిన్, ఒక వాదన, ఒక యుద్ధము ఎందుకు జరుగుతా ఉంది ఇవన్నీ? మనము ఈరోజు మనం శామ్యూల్ గారు ఇలా మాట్లాడారు, చాలా తప్పుగా మాట్లాడారు. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. అసలు తెలంగాణ ఏం ఆంధ్ర వాడు రాకూడదా అది ఇదని మెనీ పీపుల్ ఆర్ టాకింగ్. ఐ అండర్స్టాండ్ ద పాయింట్.
బట్ నా కంటెన్షన్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయ్యేలా మనమేం చేశాం, మనమేం మాట్లాడాం, మన నాయకులు ఏం రెస్పాండ్ అయ్యారు, మన టీడీపీ మాట్లాడింది, మన జనసేన ఏం మాట్లాడింది, మనం ఏ మ్యాగ్నిట్యూడ్ లో రెస్పాండ్ అయ్యాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు ఈ డిబేట్ కి ముందర జనసేన నుంచి నాయకులు ఒక ఆయన మాట్లాడారు, ఆయన ఈ స్పోక్ అలాట్. ఆయన ఏం మాట్లాడారు అంటే జనసేన ఎంతసేపు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతుంది, ప్రజల కోసమే పోరాడుతుంది, ప్రజా సమస్యల పట్ల మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నామని అన్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక గంట మాట్లాడారండి. ఐ వాంట్ టు అండర్ గంటలో ఎన్ని గంటలు ఆయన ప్రజల గురించి మాట్లాడాడో నాకు చెప్పాలి. ఒక్కసారి చెప్పండి. నేను పొలిటీషియన్స్ లాగా సుగాలి ప్రీతి గురించి అవన్నీ మాట్లాడండి, ఎందుకంటే ఆ దారుణాలు, ఆ అన్యాయాలు జరగాల్సినవి జరిగిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ప్రెస్ మీట్ లో ఎన్ని గంటల సేపు ప్రజల గురించి మాట్లాడాడు? ఫస్ట్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నాకు ఒక పేపర్ వచ్చింది, దాని మీద కులం ఉంది, దాని మీద ప్రాంతం ఉంది, ఎందుకు మాట్లాడారు ఈ విశ్లేషకులు అని ఒక మాట మాట్లాడారు. రెండో పాయింట్. మూడో పాయింట్, నా గురించి మాట్లాడుకొని యూట్యూబర్స్ చిల్లర ఏరుకోండి. ఏంటది? దాన్ని ఏమంటారు? అహంకారమా? ఏంటది? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాట? ఈ గురించి మాట్లాడి విశ్లేషకులు, జర్నలిస్టులు, యూట్యూబర్స్, మేధావో, ప్రధానమంత్రి ఉండొచ్చు యూట్యూబర్ లో ఎవడో ఒకడు. ఛాయ్ అమ్ముకొని ప్రధానమంత్రి అయిన మోడీని పొగుడుతాం కానీ ఒక యూట్యూబర్ని వాడు నా గురించి మాట్లాడుకుని చిల్లర ఏరుకొని. ఇది చాలా సభ్యత గల మాట సార్, కానీ శామ్యూల్ గారు మాట్లాడింది చాలా చెడ్డ మాట. మిమ్మల్ని అడుగుతాను రామారావు గారు, ప్లీజ్ మీకే టైం ఇస్తా రామారావు గారు, మీకే టైం ఇస్తా. రామారావు గారు ప్లీజ్ రామారావు గారు ప్లీజ్ దయచేసి సహకరించండి. విజయశేఖర రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. ఇలా మాట్లాడితే ఇలా మధ్యలో ఇంటరప్ట్ చేస్తే మనం చర్చను కొనసాగించలేం, ప్రజలకు ఎటువంటి మెసేజ్ పంపించలేం. ప్రతి అంశానికి సంబంధించి వంశీ భరద్వాజ్ గారు మాట్లాడిన మాటలకైనా, ప్రసాద్ గారు మాట్లాడే మాటలకైనా, నుమాన్ గారు మాట్లాడే మాటలకైనా, విజయశేఖర రెడ్డి గారు మాట్లాడే మాటలకైనా ఒక క్లారిటీ రావాలి. ఈ చర్చ ముగిసేలేపు ప్రజలకు మనం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ప్లీజ్ దయచేసి సహకరించండి. వంశీ భరద్వాజ్ గారు కంటిన్యూ ప్లీజ్. విజయశేఖర్ గారు టైం ఇస్తాం ప్లీజ్. ఇప్పుడు మన జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాను. జనసేన పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ప్రెస్ మీట్ తీసేద్దాం, పాపం ఆయన సఫకేట్ అయ్యాడు రకరకాల డెవలప్మెంట్స్ వల్ల. అంతకు ముందు ఏ పార్టీ మీటింగులలో అయినా ప్రజా సమస్యల పట్ల, అంటే ఎలక్షన్లోకి అధికారంలోకి రావడానికి ఆయన వాడిన ఏ సమస్యలను అయితే ఆయన అధికారంలో రావడానికి వాడుకున్నారో వాటి గురించి పబ్లిక్ గా ఎన్నిసార్లు అడ్రస్ చేశారో జనసేన నాయకులు కూడా ప్రజలకు వివరించాలండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు టీవీకే వాళ్ళ గురించి హోలోగ్రాములు అవి పెట్టుకొని గెలిచారని చెప్పారు, ఫైన్, అది ఆయన వర్షన్, మనకు దాని గురించి లేదు. కానీ ఈ క్లియర్లీ జనాలు జెన్జీ అని మీరు ఇందాక మాట్లాడారు కాబట్టి, జెన్జీ అంటే ఏంటండి? హూ ఆర్ అబ్జర్వింగ్ ద సొసైటీ అండ్ దే ఆర్ వాంటింగ్ ద చేంజ్. ఆ జెన్జీకి చేంజ్ తీసుకొస్తామని నమ్మిస్తున్న వాళ్ళు ఎవరు? మిలీనియల్స్. వంశీ భరద్వాజ్ గారు చిన్న ఇంటరప్షన్. మనకు కాలర్స్ రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవటానికి. మచిలీపట్నం నుంచి నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్. చర్చ మొత్తాన్ని మీరు చూస్తూ ఉన్నారు, సో మీరు స్పందించాలి అని అనుకుంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి సార్. వీళ్ళు యాక్చువల్లీ మామూలుగా ఉన్నప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉంటున్నారు సార్ రాజకీయ నాయకులు అందరూ కూడా. బట్ వేరేజ్ ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. స్పెసిఫిక్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే, ఆయన అంత ముందు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజా మీటింగుల్లో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు వారు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు, అప్పుడు మాట్లాడిన మాటలకి అసలు ఏమాత్రం పొందడం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకుని పిచ్చిగా మాట్లాడేస్తారు ఆయన అంతకుముందు. అప్పుడు ఏమి ఈ కేసులు, ఈ పద్ధతి, ఈ సిస్టమ్ ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడేటప్పటికి అన్ని లైన్లోకి వచ్చేసింది. ఇది కరెక్ట్ కాదు సార్. ఫస్ట్ ఆయన భాష మార్చుకోవాలి. ఆయన భాష మార్చుకుంటే ఆయన కింద ఆయన అనుచరులు, ఆ పార్టీలో ఉన్న కేడర్ మొత్తం భాష మార్చుకోవాలి. అప్పుడు కరెక్ట్ రాజకీయం చేయాలి వాళ్ళు.
అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయితే రేపు నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ అలా మాట్లాడుతున్నారా? రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో చాలా మంది అలా మాట్లాడుతున్నారా? స్పెసిఫిక్ గా పవన్ కళ్యాణ్ 100% ఆయన పద్ధతి మార్చుకోవాలి. సో ఏంటి మిమ్మల్ని అంతగా బాధించిన అంశాలు ఈ మధ్య మాట్లాడిన మాటల్లో ఏంటి? ఆ మాటలు ఏమైనా చెప్పగలరా? ప్రతిదీ కూడా ఏంటి టెంపరేచర్ నీకంటుంటే యంగ్స్టర్స్ ఏమైపోతారు ఆ మాటలు ఎట్లా ఇది ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. ఏంటి మిమ్మల్ని బాధించిన అంశం ఏంటి? ఇంతగా రెస్పాండ్ అయ్యారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో అంశం బాధించిందే ఉంటుంది. ఆ అంశం ఏంటి మరి? అవునండి, ఆయన అధికారంలో లేనప్పుడు బళ్ళకి సడన్ ఏదన్నా ఉంటారు బళ్ళకి పొగ కొట్టడం లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు. ఆయన ఇచ్చేస్తాడు అది ఇది అనుమతి. ఎలా చెప్తాడు సార్? ఎలా వెళ్తారు పిల్లలు? విజయశేఖర్ గారు ఇక్కడ నేనున్నాను. నేను క్వశ్చన్ సంధించాను. ఎటువంటి కాల్స్ వస్తున్నాయో కూడా అందరం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ కాలర్ ప్లీజ్. పీసీఆర్. వరంగల్ నుంచి హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. హలో, నమస్తే అండి. సో ఏంటి ఇప్పుడు జరుగుతున్న అంశాలు, ఇప్పుడు జరుగుతున్న వివాదం సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే అండి, పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రాకు నష్టమా, తెలంగాణకు నష్టమా, సమాజానికి నష్టమా? అతను జాతీయ భావాలతోనే వచ్చినవాడు. జాతీయ భావాలతో వచ్చిన వాడు అంటే జాతీయ కోసము మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా దేశం ఫస్ట్ అంటాడు. ప్రాంతం అనేది సెకండరీ. ప్రాంతీయవాదాన్ని విస్మరించని జాతీయవాదం అని సిద్ధాంతం. అంటే ప్రాంతీయవాదాన్ని మనం గుర్తించుకోవాలి, కానీ మన ప్రాంతాలను పట్టుకొని పాకులాడద్దు. మన తత్వం జాతీయ విధానం మీద ఉండాలి. అంటే ఈ దేశాన్ని ముఖ్యం, దేశం అనేది ముందు ప్రైమరీగా తీసుకోవాలి, తర్వాత మన ప్రాంతాలు ఇవ్వాలి అంటాడు. అంటే ఆయన ఒక ప్రాంతానికో, ఒక కులానికో, మతానికో సంబంధించిన వ్యక్తి కాదు, భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళు తెలంగాణ పౌరులు అయితే ఆయనకు ఉన్న భావం ఏంటిది? జాతీయ భావం. అంటే ఈ దేశంలో ఎక్కడైనా ఆయన నిలబడచ్చు, ఎక్కడైనా ఆయన పోరాటం చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థం కాదు. తెలంగాణని హేళన చేసి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆయన ఏమన్నాడండి? 11 రోజులు భోజనం చేయలేను. ఓరుగోళ్ళు హరికృష్ణ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించో, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించో కాదు సార్ ఇక్కడ జరుగుతున్నది. సో ఈ అంశాలు ఒక పవన్ కళ్యాణే కాదు, ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు, ఇటు శామీల్ అవ్వచ్చు, అటు జ్యోత్స్న గారు కావచ్చు, ఈ రోజు మాట్లాడిన మాటలు అవ్వచ్చు, నిన్న మాట్లాడిన మాటలు అవ్వచ్చు, వీటన్నింటి చుట్టూ కూడా తిరుగుతుంది. ఒక వ్యక్తి కోసం కాదు, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం, వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాం, ఆ లోపాలను సవరించుకోవాలని మాట్లాడుతున్నాం మనం ఈరోజు. ప్లీజ్ హరికృష్ణ గారు. అవునండి, వ్యవస్థ లోపాలు సరియాలంటే సరైన లీడర్ కావాలి. సరైన లీడర్ ప్రజలు ఎన్నుకోవాలి. ఈ జర్నలిస్ట్ అనేటోళ్ళు ఏంటంటే వాళ్ళ సమాజాన్ని గైడ్ చేయాలి, కానీ అలా చేస్తలేరు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు విశ్లేషణ చేస్తారు. అది విశ్లేషణ చేసి అందరినీ ఒకతాటికి ఎలా కట్టేస్తారు? ఇప్పుడు మీ వాయిస్ ప్రజలకు తీసుకొచ్చింది ఎవరు? మీ వాయిస్ ప్రజలకు తీసుకొచ్చింది ఎవరు సార్? ఇంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడేలా మీ వాయిస్ ను వినిపించే ప్రయత్నం చేసింది ఎవరు సార్? ఈ మీడియా కాదా? ఈ జర్నలిస్టులు కాదా? ఒక నిమిషం, నేను మీడియాను తప్పంటలేను. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజం కొద్దిగా డెవలప్మెంట్ అయితే టైం పడుతుంది. ఎప్పుడు ఐ న్యూస్ ప్రజలకు బాసటగా ఉంటుంది కాబట్టి ఈ రోజు రెండు ప్రాంతాల మధ్య ఒక అంశం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మేము? ఇక్కడ ఆ అంశానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం, విశ్లేషకుల్ని తీసుకొచ్చాం, రాజకీయ పార్టీల నాయకుల్ని తీసుకొచ్చాం, క్వశ్చన్స్ చేస్తున్నాం, సంధిస్తున్నాం. ఒక అంశానికి తెరపడాలని చెప్పి ఏదో రేటింగుల కోసమో వ్యూస్ కోసమో కాదు సార్. ఈ అంశం తెరపడే వరకు ఈ రోజు ఎంతసేపు అయినా ఈ డిబేట్ కంటిన్యూ అవుతుంది. దానికోసం మేము తాపత్రయపడుతున్నాం, అందరికీ సమయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక విషయం, ఒక 2 minutes. హలో, మీరు ఒక్క వ్యక్తుల గురించి కాదు సార్, వ్యవస్థల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అవును సార్, వ్యవస్థలు నడిపేది ఎవరు సార్? వ్యక్తులే కదా ఫైనల్ గా. ప్రసాద్ గారు ప్లీజ్ హోల్డ్. ప్రసాద్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? అన్మ్యూట్ చేయండి సార్. ప్రసాద్ గారు అన్మ్యూట్. ప్రసాద్ గారు అన్మ్యూట్ చేయండి. ప్రసాద్ గారు అన్మ్యూట్.
యా ఓకే ఓకే నేను ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పరంగా మన హనుమాన్ గారు ఉన్నారు, తెలుగుదేశం పరంగా శేఖర్ రెడ్డి ఉన్నారు, జనసేన పరంగా రామారావు గారు ఉన్నారు. యా ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ అట్రిబ్యూట్ అయింది నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి. ఆయన విత్డ్రా చేసుకున్న తర్వాత కాంపన్సేట్ అవ్వాలి. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు 2 ప్రాంతాల మధ్య ఈ దరిద్రం దేనికి కారణం? ఎవరు దీని వెనకాల ఉన్నారు? వీళ్ళ ముగ్గురిని అడగండి ఫస్ట్. ఎందుకంటే శేఖర్ రెడ్డి గారు ఇవాళ ఖచ్చితంగా మహానాడులో తెలంగాణ నుంచి మాకు ఒక నర్సిరెడ్డి అని ఉండేవాడు, శుభ్రంగా ఏదో చెలోక్తులు అలోక్తులు గతంలో కేసీఆర్ గురించి మాడుకొని వచ్చేసేవాడు. ఇప్పుడు సడన్ గా వీళ్ళిద్దరు కొత్త క్యారెక్టర్లు ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థం కాల. ఆ క్వశ్చన్ నేను సంధించాను సార్. ఎవరికి సంధించారు? శేఖర్ రెడ్డి గారికి సంధించాను నేను. శేఖర్ రెడ్డి గారికి సంధించాను నేను. ఒకే ఒక నిమిషం. మీరు సొల్యూషన్ కోసం ట్రై చేస్తున్నప్పుడు నుమాన్ గారు ఏఐసిసి ప్రతినిధిగా ఆయన కాంగ్రెస్ కి మనం ఈ భావోద్వేగాల్ని అనవసరంగా 2 రాష్ట్రాల నుంచి రెచ్చగొట్టొద్దు అన్న విన్నపంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన మాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. మా శేఖర్ రెడ్డికి అధికార ప్రతినిధిగా ఆయనకి బాధ్యత ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేగా దండలేయించుకున్న తెలంగాణ పట్ల కన్సర్న్ ఉన్న రామారావు గారికి కూడా అదే బాధ్యత ఉంటుంది జనసేన పరంగా. వీళ్ళ ముగ్గురిని వెర్షన్స్ తీసుకున్న తర్వాత మేము అందరం మాట్లాడుతున్నాం. ఆవేదన నాలాంటి క్లియర్ నుమాన్ గారు ప్లీజ్ హోల్డ్.